హాయ్ అండి, వెల్కమ్ టు బిందూస్ కిచెన్. ఇవాళ హెల్దీగా బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ చపాతీ ఇంకా సొరకాయ కర్రీ, అదే ఆనపకాయ అంటారు కదండి, వాటి కర్రీ చేస్తున్నాను. ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ముందుగా బీట్రూట్ చపాతీ ఎలా చేయాలో చూపిస్తాను. బీట్రూట్ని తీసుకొని చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్నంతా ఇలాగా దగ్గరగా స్పూన్తో తీసేసుకొని ఇందులోకి చిన్న గ్లాస్తో 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక స్ట్రైనర్ సాయంతో వాటర్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా వడగట్టుకున్న తర్వాత మనకి కింద జ్యూస్ లాగా ఫామ్ అయింది కదా, దీంతో చపాతీ చేసుకోవాలండి. మనకి పీచు ఎక్కువ ఉందంటే డైజెస్ట్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది కదా పిల్లలకి, సో అందుకని ఇలాగా వాటర్ని మాత్రమే యూస్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిలోకి 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఉప్పు జీలకర్ర కలిసేలాగా బాగా కలుపుకొని, ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు, మరి మనకి తిక్కడానికి కూడా బాగా కష్టం అవుతుందండి. మొత్తం ఇలాగా డవ్ అయ్యేంత వరకు కొద్దిగానే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొకసారి సాఫ్ట్గా డవ్ చేసుకొని మనకి 15 to ½ an hour రెస్ట్ ఇచ్చామంటే చాలా బాగా వస్తాయండి చపాతీలు. నెక్స్ట్ ఆనపకాయని చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇంకొకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏదున్నా పర్వాలేదండి. ఇలాగా మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనకి స్టవ్ పైన ఉన్న కడాయిలోకి వేసేసుకొని ఒకసారి కలుపుకొని, ఇప్పుడు మనం ముందే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనపకాయని, అవి కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకొకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అంటే ముక్కలు హాఫ్ వరకు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చపాతీ పిండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. మనకి బీట్రూట్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుందండి. బీట్రూట్లో కొద్దిగా సాఫ్ట్నెస్ తెచ్చే గుణం ఉంటుంది కదా, సో అందుకని మనకి చపాతీలు పువ్వుల్లాగా మెత్తగా వస్తాయండి. చాలా బాగా ఆయిల్ వేసేమి మడతేసి తిక్కల అవసరం లేదు, ఫోల్డ్ చేయాల్సిన అవసరము. నార్మల్గా ఇలాగా చపాతీని తిక్కేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా పొడిపిండిని ఎక్కువ తీసుకొని నీట్గా ఇలాగా తిక్కేసుకుంటే సరిపోతుందండి. మనం అలా పొడిపిండి తీసుకోలేదంటే చపాతీ కర్రకి ఇంకా పీటకి పిండి అంటుకుంటూ మనల్ని ఇబ్బంది పెడుతుందండి తిక్కినప్పుడు. సో అందుకని తర్వాత కొద్దిగా కాగిన పెనం మీద చపాతీని వేసేసుకొని 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఆయిల్ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇంకొక పక్కకు తిప్పేసుకొని ఇలాగా రెండో పక్క కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చపాతీ కాలేంత వరకు తిప్పుకుంటూ కాలిస్తే సరిపోతుందండి. నిజంగా బీట్రూట్ చపాతీ చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీట్నెస్ ఉండడం వల్ల పిల్లలు ఈజీగా తింటారు. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. చపాతీ చేసుకున్న తర్వాత ఇప్పుడు 10 మినిట్స్ పూర్తయింది కదా, చూడండి మనకి కర్రీ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 కప్ మిల్క్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మనం మిల్క్ యాడ్ చేయకముందే ఒకసారి ఉప్పు కారం చూసుకుంటే సరిపోతుందండి. ఉప్పు తక్కువ ఉంటే యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే అండి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి. సీరియస్గా ఆనపకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. పొటాషియం, ఐరన్, తర్వాత విటమిన్ బి, కే, సి ఇవన్నీ ఉంటాయి. మనం రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిదండి. పిల్లలకి కూడా అలవాటు చేయండి. నేను మా పిల్లలకి బాగా అలవాటు చేశానండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.